తమిళనాడులోని కల్లుకురిచి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కురుమాపురం గ్రామంలో కల్తీ సారా తాగి 18 మంది మృత్యువాత పడ్డారు. మరో 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ సమాచారంతో కల్తీ సారా సేవించిన వారంతా ఆసుపత్రికి పరుగులు తీశారు. ఇక తీవ్ర అస్వస్థతకు లోనైన వారిని అధికారులు పుదుచ్చేరిలోని జిష్పర్ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతులు కల్తీ సారా తాగి మరణించినట్లు వైద్య పరీక్షల్లో తేలలేదని కల్లుకురిచి కలెక్టర్ వెల్లడించారు. ఇక కల్తీ సారా ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. జిల్లా ఎస్పీ సమయ్ సింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేసింది. కలెక్టర్ శ్రవణ్ కుమార్ పై బదిలీ వేటు వేసింది. 18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కల్లుకురిచి పంపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కల్లుకురిచి జిల్లాలోని ఎక్సైజ్ విభాగం ఉన్నతాధికారులందరిపై వేటు వేస్తూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. కల్లుకురిచి విషాదంపై సీఎం స్టాలిన్ స్పందించారు. కల్తీ సారా ఘటనపై షాక్కి గురైనట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు సీఎం స్టాలిన్. నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. ఘటనతో ప్రమేయం ఉన్న వారి వివరాలు తెలిస్తే చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. అటు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి విషాదంపై స్పందించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.